మన ప్రపంచంలో సుమారు 6 కోట్ల కిలోమీటర్ల మేర రోడ్లు ఉన్నాయి. ఫ్లైఓవర్లు, నేషనల్ హైవేలు ఇలా చాలా రకాల రోడ్లు ఉంటాయి. సాధారణంగా హైవేలలో డ్రైవింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఈ రోడ్స్ పైనుండి చూస్తే స్ట్రైట్గా, సింపుల్గా ఉంటాయి. బట్ ఇప్పుడు నేను చెప్పబోయే రోడ్స్ పైనుండి చూడటానికి విచిత్రంగా ఉంటాయి. ఆ రోడ్స్పై మొదటిసారి డ్రైవింగ్ చేస్తే ఏ రోడ్ ఎటుపోతుందో అర్థం కాక తల పట్టుకోవాల్సిందే. అంత కాంప్లికేటెడ్గా ఉంటాయి ఈ రోడ్లు. ఒక రోడ్పై మరొక రోడ్, ఒక రోడ్ నుండి ఇంకొక రోడ్కి కనెక్షన్స్, కర్వ్లు, టర్నింగ్లు, రౌండ్లు ఇలా విచిత్రంగా ఈ రోడ్లు ఉంటాయి. అలాంటి రోడ్ల గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఒకే చోట చాలా రోడ్స్, ఫ్లైఓవర్స్ ఉంటే దాన్ని ఇంటర్చేంజ్ అని అంటారు. సాధారణంగా 4 రోడ్లు కలిసినప్పుడు అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ జామ్ల వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. ఇందుకోసమే బిజీ జంక్షన్స్లో ఈ ఇంటర్చేంజ్లను కడతారు. బిజీ జంక్షన్స్లో లేయర్స్గా రోడ్లు అలాగే ఫ్లైఓవర్లు వేస్తారు. వీటి వల్ల ఏ రోడ్లు కలవవు, అలాగే సిగ్నల్స్ కూడా ఉండవు. ప్రతి రోడ్లో వెహికల్స్ ఫ్లో ఈజీగా జరిగిపోతుంది. అలాగే ట్రాఫిక్ జామ్స్ వల్ల టైం వేస్ట్లు కూడా ఉండవు. బట్ ఈ ఇంటర్చేంజెస్లో డ్రైవింగ్ చేయడం అంత ఈజీ కాదు. ఇంటర్చేంజ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే చాలా రోడ్లు ఎదురుగా ఉంటాయి. ఏ రోడ్ ఎటు వెళ్తుందో కనిపెట్టడం చాలా కష్టం. అంతేకాదు ఒక హైవేతో ఇంకొక హైవేకి కనెక్షన్ కూడా ఉంటుంది. పొరపాటున వేరే రోడ్లకు వెళ్తే యూటర్న్ తీసుకోవడానికి కూడా కుదరదు. అంత క్లిష్టంగా ఉంటాయి ఈ రోడ్లు. అందుకే ఈ రోడ్ల గురించి బాగా తెలిసిన వారే ఇక్కడ డ్రైవింగ్ చేయగలరు. ఈ ఇంటర్చేంజ్ మన దేశంలో కూడా ఉంది. ఇక ఇప్పుడు ప్రపంచంలోనే 10 అతిపెద్ద అలాగే క్లిష్టమైన ఇంటర్చేంజెస్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 10 నాన్పో బ్రిడ్జ్ ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్ చైనా దేశంలోని షాంఘై సిటీలో ఉంది. ఈ ఇంటర్చేంజ్ సర్కిల్ అలాగే స్పైరల్ ర్యాంప్ డిజైన్లో ఉంటుంది. ఈ ఇంటర్చేంజ్ కింద నుండి మొదలయ్యి స్పైరల్ మోషన్లో పైదాకా వెళ్తుంది. ఈ ఇంటర్చేంజ్ని షాంఘై మున్సిపల్ ఇంజనీరింగ్ డిజైన్ ఇన్స్టిట్యూట్, షాంఘై అర్బన్ కన్స్ట్రక్షన్ కాలేజ్, షాంఘై అర్బన్ కన్స్ట్రక్షన్ డిజైన్ ఇన్స్టిట్యూట్ కలిసి డిజైన్ చేశారు. డిజైన్ చేసినప్పుడు ఇంటర్చేంజ్ని మొదట 4 లేన్గా డిజైన్ చేశారు. బట్ ఇక్కడ ఉండే రద్దీని బట్టి డిజైన్ని 6 లేన్కి ఎక్స్పాండ్ చేశారు. ఈ ఇంటర్చేంజ్లో 3 డైరెక్షన్స్కి చెందిన రోడ్స్ ఉంటాయి. షాంఘై సిటీలోని చాలా ఏరియాస్ని ఈ ఇంటర్చేంజ్ కనెక్ట్ చేస్తుంది. 1991లో ఈ ఇంటర్చేంజ్ ఓపెన్ అయింది. ఈ ఇంటర్చేంజ్ చాలా ట్రాఫిక్ని హ్యాండిల్ చేయడానికి డిజైన్ చేశారు. అందుకే ఈ ఇంటర్చేంజ్ నిర్మాణానికి చాలా సమయం, డబ్బు ఖర్చు అయింది. చాలామంది ఈ ఇంటర్చేంజ్ మీదుగా ప్రయాణిస్తారు కాబట్టి ఈ ఇంటర్చేంజ్ ఎంతో సేఫ్గా అలాగే స్టేబుల్గా ఉండేలాగా దీన్ని నిర్మించారు. కొన్ని వేల వాహనాలు ఈ ఇంటర్చేంజ్ మీదుగా ప్రతిరోజు ప్రయాణిస్తాయి. ఈ ఇంటర్చేంజ్ నాన్పో కేబుల్ బ్రిడ్జ్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఈ ఇంటర్చేంజ్ చైనాలో ఒక పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ కూడా. చాలామంది ఈ జంక్షన్ని విజిట్ చేయడానికి వస్తారు. ఈ ఇంటర్చేంజ్ నుండి షాంఘై సిటీ అలాగే కేబుల్ బ్రిడ్జ్ చూడటానికి చాలామంది ఇక్కడికి వస్తారు. ఈ ఇంటర్చేంజ్ ఒక చిన్న నగరం నుండి ప్రపంచంలోని ఒక మహానగరంగా మారిన షాంఘై సిటీ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. నెంబర్ 9 4 లెవెల్ ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్ యునైటెడ్ స్టేట్స్లోని కాలిఫోర్నియాలో ఉంది. ఈ ఇంటర్చేంజ్ ప్రపంచంలోనే మొట్టమొదటి స్టాక్ ఇంటర్చేంజ్. స్టాక్ ఇంటర్చేంజ్ అంటే ఈ ఇంటర్చేంజ్లో 4 డైరెక్షన్స్ నుండి రోడ్స్ కలుస్తాయి. ఈ ఇంటర్చేంజ్ యొక్క నిర్మాణం 1949లో మొదలైంది. అలాగే 1953లో ఈ ఇంటర్చేంజ్ నిర్మాణం పూర్తయింది. అప్పటి నుండి ఇది వాడకంలో ఉంది. దీంట్లో 4 లేయర్ల రోడ్లు ఉంటాయి. ఈ ఇంటర్చేంజ్లో ఎప్పుడూ వాహనాలు ప్రయాణిస్తూనే ఉంటాయి. ఈ ఇంటర్చేంజ్ మీదుగా ప్రతిరోజు సుమారు 3 లక్షల వాహనాల రాకపోకలు జరుగుతాయి. నెంబర్ 8 దుబాయ్ క్రాస్ రోడ్స్. దుబాయ్లో మనం ఏ మెయిన్ హైవేలో ప్రయాణించినా మనం ఖచ్చితంగా దుబాయ్ క్రాస్ రోడ్స్కి చేరుకుంటాం. ఈ క్రాస్ రోడ్స్ సిటీలోని అన్ని హైవేస్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ఇంటర్చేంజ్లో అన్ని డైరెక్షన్స్ నుండి రోడ్స్ ఉంటాయి. దుబాయ్లోని ఫేమస్ రోడ్ అయిన షేక్ జాయెద్ రోడ్ కూడా ఈ ఇంటర్చేంజ్లో నుండి వెళ్తుంది. రాత్రి పగలు ఇంటర్చేంజ్ మీదుగా వాహనాలు ప్రయాణిస్తాయి. కేవలం రోడ్లే కాదు, ఈ ఇంటర్చేంజ్లో మెట్రో బ్రిడ్జ్ కూడా ఉంది. దుబాయ్లోని ఫాస్టెస్ట్ మెట్రో బ్రిడ్జ్ ఈ ఇంటర్చేంజ్లో ఉంటుంది. ఈ ఇంటర్చేంజ్లో చాలా రోడ్లు ఉంటాయి. ఈ రోడ్స్లో ప్రతి రోడ్డుకి ఒక సపరేట్ స్పీడ్ లిమిట్ ఉంటుంది. నెంబర్ 7 స్ప్రింగ్ ఫీల్డ్ ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్ యుఎస్లోని వర్జీనియాలో ఉంటుంది. ఈ ఇంటర్చేంజ్ని 1960లో నిర్మించారు. 1960లో దీన్ని ఒక సింపుల్ ఇంటర్చేంజ్గా నిర్మించారు. 1970లో ప్రతిరోజు ఈ ఇంటర్చేంజ్ మీదుగా 150,000 వాహనాలు ప్రయాణించేవి. స్టార్టింగ్ నుండే ఇంత బిజీగా ఉండేది ఈ జంక్షన్. ఆ తర్వాత సంవత్సరాల్లో ఈ ఇంటర్చేంజ్లో రద్దీ మరింత పెరిగింది. దీంతో 1999లో ఈ ఇంటర్చేంజ్ని మరింత ఎక్స్పాండ్ చేయాలని అనుకున్నారు. దీంతో 1999లో ఈ ఇంటర్చేంజ్ యొక్క రీకన్స్ట్రక్షన్ మొదలైంది. ఈ రీకన్స్ట్రక్షన్కి 8 సంవత్సరాల సమయం పట్టింది. 2007లో ఈ ఇంటర్చేంజ్ రీకన్స్ట్రక్షన్ పూర్తయింది. ఈ రీకన్స్ట్రక్షన్ని 7 ఫేజెస్లో పూర్తి చేశారు. రీకన్స్ట్రక్షన్లో మరిన్ని బ్రిడ్జ్లను నిర్మాణం చేశారు. ఈ రీకన్స్ట్రక్షన్కి $600 మిలియన్ ఖర్చయింది. ఇది అత్యంత ఎక్స్పెన్సివ్ హైవే ప్రాజెక్ట్. నెంబర్ 6 కాతిపారా జంక్షన్. ఈ ఇంటర్చేంజ్ మన ఇండియాలో ఉంది. ఇది ఇండియాలోని చెన్నై నగరంలో ఉంది. ఇది ఇండియాలోని మోస్ట్ బిజియెస్ట్ అలాగే ఇంపార్టెంట్ జంక్షన్. ఇప్పటిదాకా చూసిన ఇంటర్చేంజెస్ అన్నీ వింత వింత షేప్స్లో ఉన్నాయి.
బట్ ఇండియాలోని ఈ ఇంటర్చేంజ్ ఒక సింపుల్ డిజైన్లో ఉంటుంది. ఇది చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఈ ఇంటర్చేంజ్ని 2005లో ఓపెన్ చేశారు. ఆ రోజుల్లో ఈ ఇంటర్చేంజ్ నిర్మాణానికి సుమారు 400 కోట్ల రూపాయల ఖర్చయింది. ఈ ఇంటర్చేంజ్ చాలా నేషనల్ హైవేస్ని కనెక్ట్ చేస్తుంది. నిజానికి ఈ ఇంటర్చేంజ్లో ఇంకా చాలా వర్క్స్ ఇంకంప్లీట్గా ఉన్నాయి. ఇంకా చాలా బ్రిడ్జెస్ యొక్క నిర్మాణం ఇక్కడ చేయాల్సి ఉంది. ప్రస్తుతం మెట్రో బ్రిడ్జ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ ఇంటర్చేంజ్ పూర్తిగా కంప్లీట్ అయ్యాక ఇది కూడా వరల్డ్ అని ఫేమస్ రోడ్ జంక్షన్ అవుతుంది. నెంబర్ 5 క్వాయించూన్ ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్ చైనా దేశంలో ఉంది. ఇది చైనాలోని ఒక ఫేమస్ ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్లో బ్రిడ్జెస్ మీద బ్రిడ్జెస్ ఉంటాయి. పైనుండి ఎంత అబ్జర్వ్ చేసినా ఈ ఇంటర్చేంజ్లో ఏ రోడ్ ఎటుపోతుందో అర్థం కాదు. అంతేకాదు ఈ ఇంటర్చేంజ్ని నిర్మించింది కొండల మధ్యలో. ఈ ఇంటర్చేంజ్లో ఎత్తైన బ్రిడ్జ్లు కొండలలోని టన్నల్స్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ ఎత్తైన బ్రిడ్జ్ చాలా ఎత్తుగా ఉంటుంది. ఇది వెహికల్స్కి ఒక రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ యొక్క ఎత్తు 37 మీటర్లు. ఈ ఇంటర్చేంజ్లో 18 డిఫరెంట్ రోడ్స్ ఉంటాయి. అలాగే 8 డైరెక్షన్స్ నుండి రోడ్స్ ఉంటాయి. ఈ జంక్షన్లో పొరపాటున చిన్న మిస్టేక్ చేసినా కన్ఫ్యూజ్ అయ్యి వేరే రోడ్లోకి వెళ్ళినా అది పెద్ద పీడకల్ లాంటిదే. ఇది ఒక ఫేమస్ టూరిస్ట్ స్పాట్ కూడా. నెంబర్ 4 ఓయమజాకి ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్ జపాన్ దేశంలోని క్యోటో నగరంలో ఉంది. ఈ ఇంటర్చేంజ్లో చాలా హైవేస్ ఉంటాయి. అంతేకాదు ఇందులో ఒక రేసింగ్ ట్రాక్ కూడా ఉంటుంది. ఈ ఇంటర్చేంజ్లో చాలా బిజీ రోడ్స్ ఉంటాయి. ఇక్కడ ఎప్పుడూ రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందువల్లే ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ కూడా జరుగుతాయి. నెంబర్ 3 సగామిహారా హైవే టనల్ ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్ జపాన్ దేశంలో ఉంది. ఇది కూడా ఒక టనల్ ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్ కూడా కొండల మధ్యలో ఉంటుంది. ఈ ఇంటర్చేంజ్ చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ఇంటర్చేంజ్లో చాలా రోడ్లు ఉంటాయి. ఇక్కడ కూడా డ్రైవింగ్ చేసే వారికి చుక్కలు కనిపిస్తాయి. ఈ ఇంటర్చేంజ్ యొక్క నిర్మాణం 2007లో పూర్తయింది. ఈ ఇంటర్చేంజ్లో రోడ్స్తో పాటు మనుషులు నడవడానికి వాకింగ్ ట్రాక్స్ కూడా ఉంటాయి. ఈ ఇంటర్చేంజ్ సిటీని మౌంట్ టకౌతో కనెక్ట్ చేస్తుంది. ఈ మౌంట్ టకౌ జపాన్లో ఫేమస్ హైకింగ్ స్పాట్. ఈ ఇంటర్చేంజ్కి మరొక ప్రత్యేకత కూడా ఉంది. అదే సేఫ్టీ. ఈ ఇంటర్చేంజ్లో యాక్సిడెంట్స్ ఎక్కువ జరగవు. నెంబర్ 2 మార్క్వెట్ ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్ కూడా యూఎస్లోనే ఉంది. ఈ ఇంటర్చేంజ్ని 1960లో నిర్మించారు. అప్పట్లో దీన్ని కూడా ఒక సింపుల్ ఇంటర్చేంజ్గా నిర్మించారు. బట్ 2004లో ఈ ఇంటర్చేంజ్ని రీకన్స్ట్రక్షన్ చేశారు. రీకన్స్ట్రక్షన్లో ఈ ఇంటర్చేంజ్ని బాగా ఎక్స్పాండ్ చేశారు. ఇందులో చాలా బ్రిడ్జ్లు నిర్మించారు. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్. నెంబర్ 1 జడ్జ్ హ్యారీ ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్ కూడా అమెరికాలోనే ఉంది. ఈ హ్యారీ ఇంటర్చేంజ్ అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ఉంటుంది. ఇక్కడ కొత్తగా డ్రైవింగ్ చేయాలంటే అసాధ్యమనే చెప్పాలి. అంత కాంప్లికేటెడ్గా ఉంటాయి ఈ ఇంటర్చేంజ్లోని రోడ్లు. చిన్న మిస్టేక్ చేసినా కొన్ని కిలోమీటర్ల దూరం తర్వాత యూటర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఇంటర్చేంజ్కి అన్ని డైరెక్షన్స్ నుండి వెహికల్స్ వస్తాయి. అలాగే అన్ని డైరెక్షన్స్కి వెళ్తాయి. ఇది చాలా బిజీ ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్లో చాలా మూవీ షూటింగ్స్ కూడా జరిగాయి. ఇలాంటి చాలా ఇంటర్చేంజెస్ మన ప్రపంచంలో ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇంతకంటే క్లిష్టమైన అలాగే పెద్దవైన ఇంటర్చేంజ్లు కూడా వస్తాయి. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో దాట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోలను తీసుకురాబోతున్నాను. వాటిని తీసుకురావడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.